హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము తాటి రొట్టె వేసుకుందామండి. ఇలా దీనికోసం నేను ఇలా 2 తాటికాయలు తీసుకున్నాను. ఈ 2 తాటికాయలతో ఈరోజు మనం తాటి రొట్టె వేసుకుందామండి. ఇది కొంచెం మనం దలసరిగా వేసిన రొట్టె అయితే ఇలా ఉంటుందండి. పైన కొంచెం మనం దలసరిగా వేయడం వల్ల ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దలసరిగా ఉండి పైన ఇది కొంచెం రొట్టె మాడుతుందండి. అయినా కూడా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇలా అన్న వేసుకోవచ్చండి. లేకపోతే మనం ఇలా చిన్న మూకిడిలో వేసుకుంటే పైన మాడకుండా చాలా త్వరగా కూడా సింపుల్గా కూడా అయిపోతుందండి. అదే పిండితో మనం అలా చిన్న రొట్టె కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న మూకుడు ఉంటే మీరు చిన్న రొట్టెలు వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనము ఈ రొట్టె చేయడానికి మనకి ముఖ్యంగా నూక కావాలండి, బియ్యం నూక. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా నేను 1 కేజీన్నర బియ్యాన్ని తీసుకున్నానండి. తీసుకొని ఇలా 3 నుంచి 4 సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలండి. దీన్ని నానబెట్టవలసిన అవసరం ఏం లేదండి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా కూడా అందులోకి స్ట్రైన్ చేసుకోవాలండి. స్ట్రైన్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆ స్ట్రైనర్లోనే అలా వదిలేస్తే కొంచెం వాటర్ అంతా కూడా బాగా బయటికి డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఒక ట్రే లాంటిది తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా బియ్యాన్ని ఒక రోజు అంతా కూడా బాగా ఆరబెట్టుకోవాలండి. ఇలా పూర్తిగా ఆరిపోతుంది. దీనికి ఏ బియ్యం తీసుకున్నా పర్వాలేదండి. మనం ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాల్సితే మిల్లుకి కూడా పంపించుకోవచ్చు, కానీ ఇంట్లో మనం వేసుకుంటేనే బాగుంటుందండి. చక్కగా మనకు కావాల్సిన ఎంత సన్నగా కావాలో మనం మిక్సీకి పట్టేసుకొని దీన్ని ఇలా జల్లించేసుకుంటే మనకి పిండి కూడా వస్తుందండి. దీని నుంచి ఇలా మనకి ఈ పిండి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని నుంచి వచ్చిన పిండి నూక కూడా చాలా సన్నంగా చాలా చక్కగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నది కాబట్టి చాలా చక్కగా వస్తుందండి నూకంతా కూడా. ఇలా ఈ పిండి ఇంకా నూకండి. ఈ పిండి మనము దోశల్లోకి ఇంకా ఇప్పుడు మనం ఈ తాటి రొట్టెలో కూడా ఈ పిండిని వాడతామండి. ఇలా ఈ పిండి కూడా మనము పకోడీలు అలాంటివి చేసుకున్నప్పుడు దేనికన్నా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. పిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలా ఈ పిండి ఇంకా ఇది నూకండి. నూక కూడా చాలా సన్నంగా చాలా బాగుంటుందండి. చక్కగా ఇది మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా ముందుగా 2 తాటికాయలు తీసుకొని ఈ తాటికాయల నుంచి మనం దీన్ని పల్పు కలెక్ట్ చేసుకోవాలండి. ఇలా తాటికాయని మనం గుల్లగా ఒక ఫ్లోర్ మీద ఇలా మనం కొట్టిన ఏదైనా రాయి పెట్టుకొని పైనుంచి కొంచెం గట్టిగా కొట్టినా కూడా చాలా ఈజీగా లోపల గుజ్జంతా మెత్తబడిపోయి టెంకలు బయటకు వస్తాయండి చాలా సింపుల్గా. ఇలా మనము రాయి పెట్టి కూడా ఒకసారి ఇలా గుల్లగా కొడితే చాలా ఈజీగా మనకి టెంకలు బయటకు వచ్చేస్తాయి. ఇలా ఈ 2 మనం మొత్తం ఇలా తీసుకొని ముందు ఈ టెంకలు దీన్ని బయట తీసుకుందామండి. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇది గుజ్జు. ఇలా కూడా తినొచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం హీట్ చూపించి దాన్ని కొంచెం ఏదైనా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని కూడా ఇలా తినొచ్చు, చాలా బాగుంటాయండి గుజ్జు కూడా. ఇలా మొత్తం దీని తొక్క కూడా దీని నుంచి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఇలా తీసేస్తే. ఈ తాటికాయ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి, హార్ట్కి మంచిదండి తాటికాయ ఇలా తీసుకోవడం కూడా. ఈ తాటికాయతో నేను తాండ్రి వేసి తాండ్రితో కూడా తాటి రొట్టె చేసి ఉన్నానండి, మన ఛానల్లో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం ఇలా తాటికాయలు తీసుకొని దీని నుంచి మనం సేకరించిన ఈ గుజ్జుతో మనం తాండ్రలా వేసుకొని ఆ తాండ్ర అంతా కూడా సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకొని ఆ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా మనకు కావాల్సితే గారెలు, తాటి బూరెలు, తాటి ఇడ్లీలు, ఇలా తాటి రొట్టెని తాటికి సంబంధించిన అన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇది నేను ఒక వీడియో కూడా పెట్టానండి, ఆ తాటి రొట్టె ఎలా వేసుకోవాలనేది కూడా, అది కూడా ఒకసారి చూడండి. దీంతో ఇంకా నేను గారెలు బూరెలు కూడా ఎలా వేయాలో తాండ్రతో కూడా నేను పెడతానండి ఇంకా ఛానల్లో. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. ఇలా మొత్తం ఈ ఒక్కొక్క టెంకతోని ఇలా మనం ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దీని నుంచి ఇలా మొత్తం స్లోగా ఇలా రుద్దితే మొత్తం గుజ్జంతా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ టెంకలను కూడా మనము యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఒక కప్పు నూకతో తీసుకుంటే అందులో సగం కప్పు వాటర్ తీసుకొని ఇలా ఒక 3 టెంకలకి సగం కప్పు చెప్పిన వాటర్లో ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వీటిని ముంచి శుభ్రంగా వీటి గుజ్జంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకోవాలండి. చాలా చక్కగా వచ్చేస్తుంది ఈజీగా వాటర్లోకి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నూక నానబెట్టేది దీంట్లోనేనండి. ఇలా 3 టెంకలకి ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకో 1/2 కప్పు వాటర్ తీసుకొని ఈ మొత్తం మనం తీసుకునే నూకతో 1 కప్పు వాటర్ అండి ఇదంతా కూడా. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు గుజ్జు తీసుకున్నామండి. ఇందులో కొంచెం బెల్లం కావాలి. బెల్లము ఇంకా మనకి నూక ఇంకా పిండి కూడా కావాల్సి వస్తుందండి. ఇలాంటి ఒక గ్లాస్తో నేను తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఇలా మనం తీసుకున్న గుజ్జు కలెక్ట్ చేసుకున్నదండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ 1 కప్పు గుజ్జుకి మనము 3/4 బెల్లము, 3/4 కొబ్బరి తీసుకున్నానండి. ఇలా 2 కప్పులు నూక కావాలండి, 1 కప్పు పిండి కావాలి. ఆ పిండి మనం దాంట్లో జల్లించి తీసిందే కొంచెం గరుగ్గా ఉంటుందండి. పిండి అంటే మరి మెత్తగా కూడా ఉండదు, మనం తీసింది చాలా బాగుంటుంది అది. సో ఇలాగా 1 కప్పుతో మనం నూక తీసుకోవాలండి. ఇందాక నేను ఇందులో పిండి చూపించాను కాబట్టి ఇలా మొత్తానికి 1 కప్పు చూపిస్తున్నాను మీకు. ఆ గ్లాసు సగం కప్పుతో సమానం అండి మనకిది.
కాబట్టి ఇలా మొత్తానికి మీరు ఒక కప్పు నూక తీసుకోండి. ఇందులోనే సేమ్ ఇదే కప్పుతో సగం కప్పు మనం జల్లించి తీసుకున్న గరుగ్గా ఉండే పిండిని తీసుకోండి. సరిపోతుంది కరెక్ట్గా 1.5. ఇప్పుడు ఇలా ఒక 8 యాలక్కాయలు తీసుకొని దాన్ని తొక్కలను తీసేసుకొని దీన్ని బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న వాటర్ అండి, ఇది తాటి టెంకల నుంచి వచ్చిన వాటరు. ఇందులోకి ఈ నూక అంతా కూడా అందులోకి వేసేసి ఒక 10 నిమిషాలు ఈ నూక ఇంకా సగం కప్పుతో పిండి కూడా తీసుకోవాలండి. సగం కప్పు పిండి కూడా తీసుకొని ఇందులోకి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని బాగా ఇలా కలిపేసుకొని ఈ నూక అంతా కూడా ఆ గుజ్జు అంతటిని కూడా అబ్జర్వ్ చేసేస్తుందండి. మొత్తం కూడా ఇలా మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత మనం తీసుకొని ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం ఇలా నానబెట్టి పెట్టుకుందంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల రొట్టె వండేటప్పుడు నూక కూడా చాలా బాగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 3/4 కప్పు బెల్లాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసి ఇదంతా కూడా బెల్లం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లాన్ని మనం బాగా మెత్తగా తురిమి తీసుకుంటేనే మంచిదండి, ముక్కల్లా కాకుండా బాగా మెత్తగా తురిమేసుకుంటే ఇలా కలిపేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. చక్కగా అదంతా కూడా బాగా మెత్తగా మీరు తురుముకోండి దాన్ని బెల్లాన్ని. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు మనం తీసుకున్న కొబ్బరిని తురుముకొని తీసుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సీలో కొట్టేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న ఒక కప్పు తాటి గుజ్జును కూడా ఇందులోకి మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా ఇప్పుడు మిక్స్ చేయాలండి. దీన్ని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. జస్ట్ ఒక 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మనము ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి అండి, ఇందులోకి ఇంకొక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తీసుకున్న మన పిండి అంతా కూడా కలిపి పెట్టుకున్న పిండి ఇందులోకి వేసుకుందామండి. ఇది ప్యాన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఎక్కువ పిండి పడుతుంది, మనం ఎక్కువ వేసుకుంటాం. దీన్ని దిబ్బ రొట్టె అంటారండి. కొంచెం ఇది దలసరగా వస్తుంది. ఇదంతా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం కింద మాడుతుందండి. ఇలా ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టుకొని ఆ 5 మినిట్స్ తర్వాత ఈ రొట్టెని మనం టర్న్ చేసుకుందామండి. ఇలా టర్న్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని మనం ప్యాన్ దానిపైన పెట్టుకొని ముందుగా మనం ఇదంతా కూడా ఒక అట్ల రేకుతో మొత్తం అంతా తొలగించుకొని సైడ్స్ అన్నీ కూడా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి టర్న్ చేసుకుంటే టర్న్ అయిపోతుందండి. మళ్ళీ ఇది టర్న్ అయింది, దీని మీద మీరు కావాలితే కుక్ చేసుకోవచ్చండి. ప్యాన్ మీదే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దీనిపైన ఏదైనా మూత పెట్టి మీరు కుక్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ అదే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. ఇది మనము దిబ్బ రొట్టెలా వేసుకున్నది. ఇది కొంచెం మాడుతుంది కానీ టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ రొట్టెలు మనకి 10 నుంచి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనం చిన్న ప్యాన్లో వేసుకుందామండి. ఇలా చిన్న ప్యాన్లో వేసుకోవడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుందండి, ఫాస్ట్గా అవుతుంది. పైగా ఇది మాడదండి, కొంచెం ఇవి చిన్నగా వస్తాయి కానీ చాలా టేస్టీగా ఇవి కూడా బాగుంటాయి ఇలా చిన్న ప్యాన్లో వేసుకోవడం వల్ల. ఇలా మనం చిన్న ప్యాన్ మీద వేసుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఒకసారి మనము అట్లా రేక్తో ఒకసారి బాగా ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుందామండి. దీన్ని ఒక స్టీల్ ప్లేట్ లాంటిది ఏదైనా దీనికి సరిపడేట్టుగా కరెక్ట్గా వేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకుందాము. దీన్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇది టర్న్ అయిన రొట్టెని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అది వేసుకొని ఇందులోకి మళ్ళీ ఈ రొట్టెని వేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఫాస్ట్గానే. ఇది మాడదండి, చిన్న ముక్కల్లో వేసుకోవడం వల్ల మనకి ఇది మాడదు, చాలా బాగుంటుంది. ఇది కూడా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తాటి రొట్టె వేసుకుంటే మీకు కుదిరితే ఇలా చిన్న వాటిలోనే వేసుకోవడానికి ట్రై చేయండి. చిన్న ప్యాన్లో అయితే చాలా చక్కగా బాగా వస్తాయండి, చక్కగా స్మూత్గా కూడా ఉంటుంది. ఇదే విధంగా మనము తాంటతో కూడా వేసుకున్న రొట్టె కూడా చాలా బాగుంటుందండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి. ఇంతేనండి మన తాటి రొట్టె. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.